హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. అలాగే మనం ఓపెన్ 10th అంటే మనం ఫస్ట్ నుంచి ఏ క్లాసెస్ చదవకుండా డైరెక్ట్గా 10th క్లాస్ రాస్తూ ఉంటాం కదా. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ ఏం నేర్చుకోవాలనేది తెలుగు సబ్జెక్ట్ కానీ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళ కోసం ఆల్రెడీ చెప్పేశాను ఒక వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్, గణితం సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో మీరు ఫస్ట్ ఇనిషియల్గా అంటే బేసిక్స్ ఏం నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. అయితే దీనికి బేసిక్స్ ఓపెన్ 10th మ్యాథ్స్ అని చెప్పేసి అయితే పేరు పెట్టేసిన. ఇక్కడ మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, లేదంటే మీకు తెలిసి ఉండాల్సింది ఏంటంటే మీకు నెంబర్స్ వచ్చి ఉండాలి. ఓకేనా, మీకు నెంబర్స్ అనేవి వచ్చి ఉండాలి, లేదంటే అంటే మీకు తెలిసి ఉండాలన్నమాట. నెంబర్స్ అంటే ఏ నెంబర్ని చూసినా సరే వెంటనే గుర్తుపట్టేలాగా ఉండాలి. మాకు నెంబర్స్ కూడా రావా, మీరు మరీ అలా అనుకుంటున్నారా అని చెప్పేసి అనుకోవద్దు. నెంబర్స్ అంటే ఏంటంటే 1 to 1000 1 lakh వరకు కూడా ఎవరైనా గుర్తుపడతారు. ఓకేనా, కానీ ల్యాక్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వెంటనే దాన్ని చూస్తే ఇది ఈ నెంబర్ అని మనం గుర్తుపట్టేలాగా ఉండాలన్నమాట. ఓకేనా, అందుకని ఫస్ట్ మీకు నెంబర్స్ అనేవి బాగా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి కూడికలు తీసివేతలు చేయడం రావాలి. కూడికలు తీసివేతలు అంటే ఏంటి, అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అనమాట. ఫస్ట్ ఓన్లీ నెంబర్స్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అంటే కూడికలు తీసివేతలు చేయడం అనేది నేర్చుకోవాలి. ఓకేనా, అవి మీకు చేయడం అనేది వచ్చేసి ఉండాలన్నమాట, అంటే మీరు నేర్చుకోవాలి. తర్వాత ఫస్ట్ నెంబర్స్ వచ్చేసేయాలి, అంటే నెంబర్స్ అన్నీ నేర్చుకోవాలి, గుర్తుపట్టగలగాలి. తర్వాత మీకు కూడికలు తీసివేతలు చేయడం రావాలి. దాని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కాలు లేదంటే టేబుల్స్. ఓకేనా, టేబుల్స్ నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. అందరు చెప్తారు కనీసం 20 టేబుల్స్ అయినా పక్కాగా నేర్చుకొని ఉండాలి అని చెప్తారు. నేను చెప్తున్నాను కనీసం 9 టేబుల్స్ అయినా సరే మీరు తప్పకుండా నేర్చుకొని ఉండాలి. 9 టేబుల్స్ కూడా ఎందుకు, మేము కౌంట్ చేసుకుంటూ రాస్తాం అది ఇది అంటూ ఉంటారు. ఇప్పట్లో యూట్యూబ్లో షార్ట్స్ కానీ వేరే టీచర్స్ పెడుతూ ఉన్నారు, చూస్తున్నా. అంటే ట్రిక్స్ చెప్తూ ఉంటారనమాట పిల్లలకి. ఇది ఇలా చేస్తే 9 9 వస్తుంది, 9 టేబుల్ ఇట్లా రివర్స్ రాస్తే మీకు 9 టేబుల్ మొత్తం వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకేనా, కానీ నేను అడుగుతున్నాను, ఒకవేళ ఇప్పుడు 9 టేబుల్లో మీకు 9 8 అని నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, పక్కన రఫ్ పేపర్ తీసుకొని 9 టేబుల్ మొత్తం రాసి కింద నుంచి పైకి పైనుంచి కిందకి 0 1 2 3 మళ్ళీ కింద నుంచి పైకి 0 1 2 3 ఇట్లా రాసుకొని 9 8 ఎంత ఉందో అక్కడ మీరు రాస్తారా? అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఓకేనా, ఏంటంటే టేబుల్స్ అనేవి నోటికి రావాలి, తప్పకుండా బట్టి పట్టాలి. ఇదొకటి, ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ట్రిక్స్ అవన్నీ ఏంటంటే మనం చూసుకోవడానికి, అరే ఇట్లా చేస్తే కూడా ఈ టేబుల్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకోవటానికి తప్ప, అది మీరు సమ్స్ చేసేటప్పుడు మీకు ఫాస్ట్గా మీరు చెయ్యాలంటే మాత్రం టేబుల్స్ మీకు తప్పకుండా నోటికే వచ్చి ఉండాలి. అంతేగాని ఆ ట్రిక్స్ ఇవన్నీ కూడా మీకు సమ్స్ చేసేటప్పుడు పనికిరావు. ఓకేనా, 9 8 ఎంత అంటే 9 8 ఎంత అనేది మీకు గుర్తుండాలి తప్ప, అంతేగాని అంటే 9 టేబుల్ మొత్తం రాసేసి 0 1 2 3 కింద నుంచి 0 1 2 3 అని రాసుకుంటూ 9 8 ఎంత వచ్చింది అనేది అలా రాయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మీరు తప్పకుండా కనీసం 9 టేబుల్స్ అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మరి 20 టేబుల్స్ అంటారు కదా, 9 అంటారు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 9 టేబుల్ వరకు వచ్చింది అనుకోండి, మనం తర్వాత అన్ని డబుల్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు 1 into 18 చేయాలనుకోండి, 1 టేబుల్ 8 టేబుల్ తెలుసుంటే వచ్చేసిద్ది కదా, 19 అయినా ఏదైనా సరే. కాబట్టి కనీసం 9 టేబుల్స్ మాత్రం తప్పకుండా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. అంటే కళ్ళు మూసుకొని ఎంత అడిగినా సరే, ఏమంటారు, నిద్రలో లేపు అడిగినా సరే మీరు చెప్పగలిగేలాగా కనీసం 9 ఎక్కాలు, 9 టేబుల్స్ మాత్రం తప్పకుండా నేర్చుకొని ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, నెంబర్స్ నేర్చేసుకున్నాం, అంటే అంకెలు అనమాట, అంకెలు సంఖ్యలు. ఓకేనా, సంఖ్యలు నేర్చుకున్నాం, తర్వాత కూడికలు తీసివేతలు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం, తర్వాత ఎక్కాలు నేర్చుకున్నాం. ఓకేనా, ఎక్కాలు రాకుండా మీకు ఫర్దర్గా మీరు ఏ సమ్స్ చేయలేరు. ఫస్ట్ మీరు నెంబర్స్ వచ్చుంటేనే మీరు కూడికలు తీసివేతలు చేయడానికి వస్తుంది. ఓకేనా, కూడికలు తీసివేతలు రావాలి అండ్ నెంబర్స్ కూడా రావాలి. నెంబర్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేయటం వచ్చిన తర్వాతే మీరు ఎక్కాలకు వెళ్ళండి. ఓకేనా, టేబుల్స్కి వెళ్ళండి. టేబుల్స్ కూడా నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే గుణకారాలు, మల్టిప్లికేషన్స్, భాగాహారాలు, డివిజన్స్. ఓకేనా, ఈ గుణకారాలు భాగాహారాలు ఏవైతే ఉన్నాయో, అంటే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నెంబర్స్ ఉండాలి, అండ్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడికలు తీసివేతలు తెలిసి ఉండాలి, ఎక్కాలు తెలిసి ఉండాలి. ఇవి 3 తెలుసుంటేనే మీరు గుణకారాలు కానీ భాగాహారాలు కానీ చేయగలుగుతారు. బాగా వినండి, స్కిప్ చేస్తూ వింటే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా,
నెంబర్స్ వచ్చి ఉండాలి, అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడికలు తీసివేతలు వచ్చి ఉండాలి, టేబుల్స్ వచ్చి ఉండాలి. ఇవి 3 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే మీరు గుణకారాలు భాగాహారాలు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చేయగలుగుతారు. అదర్వైజ్ మీకు ఇవి చేయటానికి రాదు. ఓకేనా? కాబట్టి ఇవి 3 నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ భాగాహారాలు గుణకారాలు నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ నేమ్స్ అని రాసా. ఓకేనా? సంఖ్యలను అక్షరాల్లో రాయడం అనమాట. అంటే ఇప్పుడు మనం 3,20,002 లేకపోతే 20,022 అని ఏదో ఒక నెంబర్ రాస్తాం. ఆ నెంబర్ని మీరు ఇప్పుడు మనం అక్కడ అక్షరాలు ఏ విధంగా రాస్తున్నామో అలాగే రాయడానికి రావాలి. అదే ఇంగ్లీష్ మీడియం అనుకోండి 3,22,020 ఇట్లా రాస్తాం కదా, అలా నెంబర్స్ నేమ్స్లో కూడా రాయగలిగేలాగా ఉండాలి. అది చూసినా సరే వెంటనే ఆన్సర్ అనేది చేయగలిగేలా ఉండాలి. ఎందుకు అడుగుతున్నాను అంటే 3,20,000 అని చెప్తా. నేను 3,20,000 అని చెప్తా. మధ్యలో ఎన్ని జీరోస్ వస్తాయి? ఓకేనా? 3 lakhs అంటే ఫస్ట్ 3 ఉంటుంది, లాస్ట్లో 1s ప్లేస్లో 0 ఉంటుంది, 10s ప్లేస్లో 2 ఉంటుంది అని మాత్రం తెలుసు. మధ్యలో ఎన్ని జీరోస్ వస్తాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఎలా అంటే నెంబర్స్ నేమ్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మీకు అది అనేది తెలుస్తుంది అనమాట. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు సమ్స్ చేయటంలో ఇవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? కాబట్టి నెంబర్స్ నేమ్స్ తెలుసుకోవడం కూడా, అంటే సంఖ్యలని అక్షరాలలో రాయడం కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో. నెంబర్స్ నేర్చుకొని ఉండాలి, కూడికలు తీసివేతలు అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్, ఎక్కాలు టేబుల్స్ నేర్చుకొని ఉండాలి. ఇవి 3 వచ్చిన తర్వాతే మనం గుణకారాలు భాగాహారాలు చేయగలుగుతాం. అవి కూడా నేర్చుకున్న తర్వాత నెంబర్స్ నేమ్స్. ఓకేనా? సంఖ్యలను అక్షరాలలో రాయడం. దాని తర్వాత వచ్చేసేసరికి మనకి ఆల్మోస్ట్ ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ నేర్చుకోవాలి, బేసిక్స్ అనుకుంటున్నాం కదా. ఫస్ట్ పార్ట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఏంటంటే సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఇట్లా ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. సరి సంఖ్యలు అంటే ఏంటి, బేసి సంఖ్యలు అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి. ఓకేనా? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటుంటారు కదా వీటినే. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపట్టగలగాలి. ఓకేనా? సరి సంఖ్యలు ఏవి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ కూడా మీరు చూసిన వెంటనే గుర్తుపట్టేలాగా ఉండాలన్నమాట. అవి నేర్చుకోవాలి. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే జస్ట్ బేసిక్స్. తర్వాత సరి సంఖ్యలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ దగ్గరికి రావాలి. అంతే. మ్యాథ్స్లో ఇవి ముందు నేర్చుకోవాలి, తర్వాతే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్ కానీ ఏవైనా సరే స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే ఎట్లా ఉంటుంది తెలుసా, నడవడం కూడా సరిగ్గా రాకుండా పరిగెత్తితే ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నమాట పరిస్థితి. ఓకేనా? కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తేనే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. అసలు మాకు టెక్స్ట్ బుక్లో అంటే మాకు రేపు ఎగ్జామ్స్లో ఇవి ఏవి రావు కదా, మరి ఇవి నేర్చుకొని మేము ఏం యూజ్, మేము టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ బట్టి కొడితే మాకు పాస్ మార్క్స్ వచ్చేస్తాయి కదా అంటే పాస్ మార్క్స్ వస్తాయి. మిగతా సబ్జెక్ట్స్ వేరు, మ్యాథ్స్ వేరు. ఓకేనా? మిగతా సబ్జెక్ట్స్లో మీరు అది చదువుతూ ఉంటారు, దాన్ని మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా మీ ఓన్గా కొంత రాయగలుగుతారు. కానీ మ్యాథ్స్ అట్లా కాదు. మీరు 35 కొట్టిన దాంట్లో ఏదైనా ఒక దగ్గర ఒక నెంబర్ మిస్టేక్ పోయింది అనుకోండి, 6 పెట్టాల్సిన దగ్గర 9 పెట్టారనుకోండి, ఆ 35 చేసే దాంట్లో అంతే, సమ్ మొత్తం రాంగ్ పోతుంది, ఉన్న మార్క్స్ అన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, అక్కడ 35 చేయటం కాదు, పద్ధతిగా నేర్చుకోవడం రావాలి. అది ఆ పద్ధతి ఏంటనేది ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా 1 by 1 నేర్చుకున్నారనుకోండి, తర్వాత ఇక్కడ వరకు వచ్చేసిందంటే మీకు బేసిక్స్ వచ్చేసినట్టే. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఒక్కొక్క చాప్టర్లో మనకి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. సమ్స్ కానీ అవన్నీ కూడా ఒకలాగా ఉండవు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు వీటితో రిలేట్ అయి ఉంటాయి తప్ప ఇవే సమ్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్లో ఉంటాయని కాదు. కానీ ఇవి నేర్చుకుంటేనే, ఇవేవైతే మనం పైన చెప్పుకున్నామో అవి నేర్చుకుంటేనే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని క్లియర్గా చేయగలుగుతారు. ఆ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏదైతే ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయో అవి నేర్చుకుంటేనే తర్వాత మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా నేర్చుకోగలుగుతారు, కరెక్ట్గా చేయగలుగుతారు. ఇది ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి మీరు అడగచ్చు. ఎందుకు మేము ఇన్నెందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మీరు డైరెక్ట్గా 10th చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఇట్లా ఫస్ట్ అన్ని క్లాసెస్ చదువుకుంటూ రావట్లేదు కదా. కాబట్టి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకటే సంవత్సరంలో చదువుతున్నారు.
మరి ఆ మాత్రం ఉంటుంది కదా, మరి అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ అన్నిటికీ కూడా మీకు మహా అయితే ఒక వారం టైం పడుతుంది. మీరు శ్రద్ధతో నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తే ఒక వారంలో పైన నేను ఏవైతే బేసిక్స్ అని చెప్పానో, ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పానో, ఒక్క వారంలో మీరు అవన్నీ నేర్చుకోగలుగుతారు. ప్రతిరోజు కనీసం ఒక అరగంట నుంచి గంట సమయం కేటాయిస్తే, ఓకేనా. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మీరు టైం కానీ కేటాయించినట్లయితే ఒక 1 వీక్లో మీరు నేను చెప్పిన బేసిక్స్ అన్నీ నేర్చుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. మీకు ఇవి వచ్చేసినట్లయితే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ నుంచి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్క లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేద్దామా మరి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ 10th కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.